5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా? లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను, చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా? ఇదేం ముఖ్యమంత్రి, ఇదేం పరిపాలన? పోనీ చేసావు, 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చి, కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు. తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు. ఏది? ఈవెంట్ షోలకి. ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు, దానికి 60,000 కోట్ల రూపాయలకు అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అవి దారి మళ్లిపోయినాయి. గతంలో కూడా 14 నుంచి 19 వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా 1,50,000 కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి. మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు. ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలి అనేది ఎక్కడ ఏ కోశానా లేదు. ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన, చిన్న చూపు. ఎంతసేపు అధికారం, ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా, ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్లి ఒక షో చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అలాంటిదే నిన్న చూసాం మేము. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది. అక్కడ పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్. ఇది చూడండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు. ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు, కొన్ని వేల స్కూల్స్. అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ, ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు, ఖాళీలు లేవనే బోర్డే కనపడింది. అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు. వెళ్తారు అప్పుడప్పుడు, ఎందుకంటే పని పాట ఏం లేదు. వారానికి 5 రోజులు తిరుగుతారు, మరి చాపర్లో తిరుగుతూనే ఉంటారు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పటికీ లోకేష్ 86 సార్లు 90 సార్లు ఆయన వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంతే, చంద్రబాబు అంతే. వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఇదిగాక చాపర్లు తీసుకుని విదేశాలకు కూడా తిరుగుతున్నారు. అంతా ప్రజల సొమ్మే. ఇలా కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా. అంత సినిమా వాళ్ళని పిలిచి, డైరెక్టర్లను పిలిచి, కెమెరాలను పిలిచి, మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి, ఈయనేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య. అతనికి అబ్బినటువంటి విద్య అది. అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టు చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్లి, ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడనే అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా. విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంత శాతం? దాదాపుగా 1/4% పిల్లలంతా తగ్గిపోయారు. ఆనాడేమో ఎగబడ్డారు పిల్లలు, మేము అంటూ. ఈ రోజేమో పిల్లలు లేకుండా చాలా తగ్గిపోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా గాల్లో పోయినాయి. అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని తల్లికి వందనని పెద్ద గొప్పగా పేరు మార్చడం, ఏదో పథకాలు ఆయనయ్యను పేర్లు మార్చుకోవటం వీళ్ళ వంతు అన్నట్టుగా అయిపోయింది. పెట్టారు. అదైనా చేశారా అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో 30 లక్షల మందిని తీసి పడేశారు పిల్లల్ని.
తీసి ఒక్కో ఇంటికి 8,000, 6,000, అసలు ఏంటి ఆ పద్ధతి ఏంటి? వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? 15,000 ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి ఈ రోజు ఆ డబ్బు లేకపోయేసరికి పిల్లల్ని పంపటం మానుకున్నారు. అన్ని విధాలా కూడా స్కూల్స్ ని, విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న ఈ అవిద్యా మంత్రి లోకేష్ వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్, దానికి షో ప్లాన్ చేశారు. చక్కగా ఓ సెట్టింగ్ వేశారు, భారీ సెట్టింగ్. ఏదో రాజు వేడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా, ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా, తను చాలా కష్టపడుతున్నట్టుగా, చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది, 18 గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్లారు. అది మామూలుగా ఏంటి, PTM అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది. దానికి అంత పెద్ద షో ఎందుకండి, అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు? అప్పుడు కూడా అంతే వెళ్లారు. నాడు నేడంట ఈ పథకం లోకేష్ బ్రెయిన్ నుంచి పుట్టిందని అక్కడ ఒక పెద్ద అబద్ధము. ఈ అబద్దాల తండ్రి, ఈ అబద్దాల కొడుకు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఒక పెద్ద అబద్దాలమయంగా మార్చేశారు. ఇంకా అక్కడికి వెళ్లి ఆ స్కూల్లో కాకుండా స్కూల్ లాంటి ఒక సెట్టింగ్, దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి? ఆ కోట్ల రూపాయలు నువ్వు ఆ విధంగా ఖర్చు పెట్టే కంటే వృధాగా ఎందుకు? ఆ స్కూల్లో పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ స్కూల్లో పోతే ఆధునీకరించినటువంటి ఆ వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలపిస్తా ఉంటాయి. ఆ స్కూల్లో ఉంటే అందరూ ఆయన దలుచుకుంటారు తప్ప వీళ్ళ ముఖాలు చూసేవాళ్ళు ఉండరు. అందుకని అలాంటి సెట్టింగ్ వేసుకున్నారు. సెట్టింగ్ వేసుకొని అక్కడ పెద్ద కెమెరాలన్నీ తెప్పించుకొని ఆ సెట్టింగ్ లో తీరా చూస్తే మనకి డిజిటల్ బోర్డు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిందే స్కూల్లో. ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి, అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే బెంచెస్, మళ్ళీ ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచెస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాటిని చూస్తేనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి బెంచీలు, జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బోర్డు అని చెప్పి. ఇలాంటి దాంట్లో వాళ్ళు ఒక షో చేశారు. విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం మేము, దానికోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఏం ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఒక్క ప్రశ్నకైనా నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్పగలిగారా? ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో, ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారో, పరిపాలన గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తారు, గాలికి వదిలేసి. అందుకే ఈ రోజు జీఎస్టీ కట్టేటువంటి పరిస్థితి దాటిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీఎస్టీ నంబర్ 1లో ఉన్నాం మనము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరికంటే లాస్ట్ లో మనం ఈరోజు జీఎస్టీ కట్టాం. అందుకని మనకి రావాల్సినటువంటి ఆ పన్నుల డబ్బు మనకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. మరి ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు, ప్రజల చేతిలో డబ్బు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంత నిర్వీర్యం చేసినటువంటి అసమర్థ పాలకుడైనటువంటి చంద్రబాబు, అతని కొడుకు ఇద్దరూ కూడా ఒక అధికారాన్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు నిజం చెప్పాలంటే.